నీవు నీ ప్రత్యేకతను కోల్పోతున్నావేమో, లేదంటే ప్రత్యేకత లేకుండానే జీవిస్తున్నావేమో. జాగ్రత్త, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రత్యేకమైనటువంటి భక్తి జీవితం చేసేవారంటే దేవుడికి ఇష్టము. దినమునకు ఒక్కమారు ప్రార్థన చేసే వ్యక్తుల కంటే ప్రతి దినము దేవుణ్ణి మానక మొర్ర పెట్టే బిడ్డలంటే దేవునికి ఇష్టం. ఎస్, అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకత. నీవు ప్రత్యేకంగా జీవించాలి. అందరూ నిద్రిస్తున్న సమయంలో, అందరూ మోకరించకుండా మౌనంగా ఉన్న సమయంలో నీవు దేవుణ్ణి స్తుతించడం, నీవు దేవుణ్ణి ప్రార్థించడం, నీవు దేవుని కేకలు వేయటం, నీవు దేవుని గణపరచడం, పరిశుద్ధాత్మని పిలవటం, అభిషేకించమని అడగటం. ఎస్, అది దేవునికి కావాల్సినటువంటి ప్రత్యేకత. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నా ప్రభు దయచేస్తాడు. మానక నిత్యము మొర్ర పెట్టేటువంటి బిడ్డలకు ప్రార్థనకు జవాబు నా ప్రభు ఇస్తాడు. ఎప్పుడో ఒక మారు నామకార్థంగా ప్రార్థన చేసే జీవితాన్ని నా ప్రభు చూస్తాడేమో కానీ నా ప్రభు తప్పక నీ జీవితంలో కార్యం చేయాలంటే మానక నీవు మొర్ర పెట్టే వ్యక్తిగా, మానక దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా,